మేము కొమరంభీం డిస్ట్రిక్ట్ జిల్లా నుంచి వచ్చినాం. ఎందుకు వచ్చారు? ఈరోజు ధరణి పోర్టల్ టిఆర్ఎస్ ప్రభుత్వం కబ్జా చేసుకున్నది. మరి ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి భూములని పూర్తిగా వారి ఆధీనంలో ఉంచిండ్రు. ఇప్పటికి కూడా ప్రొబిటెడ్ లిస్ట్లో ఉన్నది. ఎలాంటి హక్కులు కూడా రాలేదు. ఈరోజు కొమరంభీం వారసులకే న్యాయం జరుగుతలేదు. ఈరోజు సాధారణ ఆదివాసులకు ఏం న్యాయం జరుగుతుంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ధరణి పోర్టల్ మీద సీరియస్ ఉన్నది కాబట్టి దాన్ని న్యాయం చేయాలని మేము వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. మేము అందరం కొమరంభీం జిల్లా నుంచి వచ్చినాము. ఉద్యమకారులము. తెలంగాణ కాలంలో మేము ఉద్యమంలో పాల్గొన్నాం, కీలకంగా పాల్గొన్నాం. కేసులు పెట్టబడ్డాయి మా మీద, జైలు వెళ్ళినాం. కానీ అసలైన ఉద్యమకారులను గుర్తించలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినాడు మేనిఫెస్టోలో, అది నెరవేర్చాడన్న ఆశతో ఆయన కలిసి అప్లికేషన్ మెమోరాండం ఇవ్వడానికి వస్తున్నాం. మేము ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా నుంచి వచ్చినాం. మా బీసీ సంక్షేమ సంఘము తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలైనా మాకు ఎటువంటి బీసీ సంక్షేమ సంఘం లేదు. మరియు మంచి మంచి విద్యార్థులు చదువుకోవడానికి బీసీ స్టడీ సర్కిల్ లేదు. ఇట్లాంటి అన్యాయాలు చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి అయినా వచ్చి మా కోరికలు నెరవేర్స్తాడని తెలియజేస్తున్నాం. సో కొమరంభీం వాళ్ళంతా కూడా వీళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. రేవంత్ రెడ్డి మీద రాస్తూ వస్తున్నారు. మరి చూద్దాము రేవంత్ అన్న వీళ్ళ సమస్యలు నెరవేరుస్తారో లేదని తెలియాలి.